హరిత గుంటూరు ఆవిష్కృతం కావాలన్న జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా. గుంటూరు జిల్లాను పచ్చదనంతో నింపి హరిత గుంటూరును ఆవిష్కృతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. వనం మనం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో గల ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. హరిత గుంటూరు జిల్లాలో అన్ని శాఖలు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, వాటిని సాధించిన లక్ష్యాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీలో మొక్కలు నాటుటకు కార్యాచరణ సమర్పించాలని అన్నారు. అదేవిధంగా జిల్లా అటవీ అధికారి హిమశైలజ మాట్లాడుతూ 2443 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జిల్లాలో కేవలం 47.80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1.90% మేర మాత్రమే పచ్చదనం ఉందన్నారు. మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా 2029 సంవత్సరం నాటికి 37% పచ్చదనం ఉండాలన్నారు. 2025-26 సంవత్సరంలో అన్ని శాఖల సమన్వయంతో 330 హెక్టార్లు మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా 503 హెక్టార్లు మొక్కలు నాటడం జరిగిందన్నారు. 2026-27 సంవత్సరంలో 311 హెక్టార్లలోను, 2027-28 సంవత్సరంలో 335 హెక్టార్లలోను, 2028-29 సంవత్సరంలో 344 హెక్టార్లలోను, 2029-30 సంవత్సరంలో 365 హెక్టార్లలోను పచ్చదనం పెంచుటకు లక్ష్యంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.